అర్ధాంగి, నాకు కుమారుడు, కుమార్తె, తల్లి, నాకు ఒక మందిరం దేవుడు ఒక అర్థంగా చేశాడు. వ్యర్థం, వ్యర్థం, సమస్తము వ్యర్థం. కనుక ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, అదంతా వ్యర్థం. కానీ ఒక అర్థంగా జనులు వారి సహజ ముఖం చూసుకున్నట్లుగా నీ వాక్యమే మకరందమై బలపరచను నన్ను, నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు కనుక నా జీవిత కాలమంతయు నేను నీ కృపలో సాగిపోతాను. నేను నిన్నే స్తుతిస్తాను. వాక్యమే అర్థం. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యవనులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు అంటే దేవుని వాక్యం అద్దం. అద్దంలో సహజ ముఖం కనపడుతుంది. ఎక్కడ మొటి ఉందా, ఎక్కడ గుల్లుందా, ఎక్కడ కన్ను ఎర్రగా ఉందా, అద్దంలో చూసుకుంటే కనపడతాయి. వాక్యము, నీ వాక్యం అనే అద్దం చూసుకో. టీవీ చూస్తే ఉంది, లైవ్ చూస్తే ఉంది. కనుక టీవీ చూడడం కాదు, టీవీగా ఉండాలంటే ఈ వాక్యాన్ని చూడాలి. చేతులకు యుద్ధమును, వేళ్లకు పోరాటం అనగా, యుద్ధం అనగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, వేళ్లకు పోరాటం అనగా ప్రార్థన చేయటం. 10 వేళ్ళు అలా 2 చేతులు జోడించి ప్రార్థన చేయటం. యుద్ధం చేయటం అంటే వాక్య ధ్యానం చేయటం. నీ వాక్యమే అద్భుత అర్థం. నా హృదయములో చెడు తలంపులను ఛేదించు నీ వాక్యమే అద్భుత అర్థం, నిజ స్వరూపము చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యము అద్భుతార్థం, నిజ స్వరూపమును. నీ వాక్యమే అద్భుతార్థం, నిజ స్వరూపం చూపించు. కనుక ఆ వాక్యంలో నిజ స్వరూపం కనపడుతుంది. నీ వాక్యమే అద్భుతార్థం, నిజ స్వరూపము చూపించు, నిజ స్వరూపము చూపించు. నా హృదయములో చెడు తలంపులను ఛేదించు నీ వాక్యమే అద్భుతార్థం, నిజ స్వరూపము చూపించు. నా హృదయంలో చెడు తలంపులు, వాక్యము నిజ స్వరూపం చూపిస్తుంది. కనుక అలాగా నీ వాక్యమేగా అద్భుత అర్థం, నిజ స్వరూపం చూపించు. హృదయంలో చెడు తలంపులు ఛేదించే వాక్యం. కనుక ఈ సమయంలో తిమోతితో చెప్తున్నాడు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చినే గాని పిరికితనం గల ఆత్మను నేను ఇయ్యలేదు. ప్రకటన గ్రంథం యోహాను ప్రకటన గ్రంథం యోహాను రచించిన 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో
పాలు పొందుతురు. మొట్టమొదట పిరికివాడు ఎవడంటే పాపాత్ముడు, శరీరాశ కలిగిన వాడు పిరికివాడు. శరీరాన్ని ఊరకనే అమ్ముకుంటాడు. ఆడది కానీ మగవాడు కానీ ఊరకనే డబ్బులకు అమ్ముకుంటారు. అందుకనే జబ్బులు విరివిగా, ఎయిడ్స్ రోగాలు వస్తున్నాయి. శరీరం మీద ఇంద్రియ నిగ్రహించుకునే, అందుకనే గలతీయులకు రాసిన పత్రిక శరీరాశ శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అలలతో కూడిన ఆటపాటలు. కానీ 5:22 శరీర కార్యాలు 22 అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఆశని ఏం చేసుకోవాలంట? శరీర ఆశ వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను ఒకరికి ప్రకటించి భ్రష్టుడైపోదునేమోనని వాక్యంతో నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. శరీరాశనే ఏం చేయాలంట? ఆశను నిగ్రహించుకోవాలి. అది దైవ సంబంధమైన ఆశ. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆశలు ఫలింపజేస్తాడు. అది ఆత్మీయమైంది అయితే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సబలపరుస్తాడు. కానీ శరీర కోరిక అయితే దాన్ని ఏం చేయాలంట? నిగ్రహించుకోవాలా, కొట్టాలా. ఉద్రేక్త ఉన్నప్పుడు తీసేయి ప్రభు, ఇది ఈ శరీర కోరిక తీసేయి. అదే ఆశ, శరీర ఆశ నిగ్రహించుకోవడం. నిగ్రహించుకోరా? నిగ్రహించుకున్నవాడు నీతిమంతుడు. నిగ్రహించుకోలేని ఆగ్రహం పొందినవాడు, టెంప్టేషన్ గురైన వాడు, ఉద్రిక్తకు గురైన వాడు శరీరాన్ని అమ్ముకుంటాడు. వాడి జీవితం కొలాప్స్ అవుతుంది. వాడి జీవితం సంపూర్తి చేయబడుతుంది. కానీ నీ జీవితం విలువైనది ఏనాడో ఏమారకు. శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం. వలదు భయము నీకేలా, కలడు యేసు నీతోడు. యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరిచేర్చెను. నీ జీవితం విలువైనది ఏనాడు ఏమారకు. శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం. ఈనాడే యోచించుమా. యోచించాలా? ఇది మరణ మార్గమా? ఇది జీవ మార్గమా? దీనిలో పోతే నేను చస్తాను కదా, దీనిలో పోతే నేను యాక్సిడెంట్కి గురి అవుతాను కదా, దీనిలో పోతే కరెంట్ షాక్ కొడుతుంది కదా, దీనిలో పోతే నేను చస్తాను కదా. నా చేతులు ఎందుకు? దేనికోసం? నా కాళ్ళు దేనికోసం? సాధనములుగా దేవుని యొక్క పని కొరకై ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాను. యవనేచ్ఛ నుండి పారిపోమో. శక్తిగల బాల్యము నుండి శక్తిగల వాక్యాన్ని నేర్చుకున్నావు. ఎవరి వల్ల నేర్చుకున్నావో రూఢి అని వాటి ఎందు నిలకడగా ఉండము. బోధించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. ప్రతి సత్కార్యమునకు ముందుగా క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించేవారు హింస పొందుదురు. హింస అయినా పర్వాలేదు, వ్యాధి అయినా పర్వాలేదు,
రుగ్మత అయినా పర్వాలేదు,